పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాస్బుక్లతో రుణాలు పొందిన నిందితుల్ని ప్రతిపాడు కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. సంచలనంగా మారిన ఈ ఆర్థిక నేరాన్ని గుంటూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రతిపాడు రైతు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నకిలీ లోన్స్ భాగోతం వెలుగు చూసింది. గురువారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకును రుణాల పేరుతో నిందితుల్ని మోసం చేసిన తీరు వివరించారు. 30 మంది నిందితులు 54 ఫేక్ లోన్స్ ద్వారా 5 కోట్ల రూపాయల పైచిలుక రుణాలు పొందినట్లు తెలిపారు. 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగతా నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. బ్యాంకుకు చెల్లించవలసిన రుణాలను నిందితుల వద్ద నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14, 22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టిక్యులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని GDCC బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను GDCC బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నంబర్ తీసుకుంటారు. ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేశానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సపరేట్ రూమ్లో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్లాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదార్ పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ ఏమి చేస్తారు? బ్రాంచ్ మేనేజర్, GDCC బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు? ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు. ఇక్కడ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి అమౌంట్ 80% ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు CEO లేకపోతే అదర్ డిజిగ్నేషన్ ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి, అంటే బ్యాంక్ మేనేజర్ PACS కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 20% చెప్పి డిసైడ్ చేసుకొని ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనిట్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి. సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ని వేవ్ చేసేస్తారు. కాబట్టి ఇది మళ్ళీ దీని గురించిన ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ఒక ధైర్యంతో పాటు ఇదిని ధైర్యంగా చేస్తుంటారు. ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నెంబర్ని కూడా తీసేస్తారు. కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలీషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కంప్లీట్గా రిమూవ్ చేయలేరు డేటాని. సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక 11 మెంబర్స్ని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. సో
ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మనకు మెయిన్గా బోలినెడ్డి రవికుమార్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ జీడీసీసీ బ్యాంక్ లిమిటెడ్, సొంత ఊరు బృందం అపార్ట్మెంట్ నల్లపాడు లిమిట్స్లో ఉన్నాడు. తర్వాత సోమెలిపల్లి నాగరాజ్, ఈ వ్యక్తి కూడా గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ పిఏసిఎస్కి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉండేవాడు. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఒక తెలుగు లెక్చరర్ ఉన్నారు. ఈ వ్యక్తియే ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేటర్లో హీస్ అన్ ఎక్స్పర్ట్. సో ఈ వ్యక్తి పేరు రామ ఆంజనేయులు. యాక్చువల్లీ వీళ్ళు కూడా వినుకుంటా టౌనే. సో ఇది కాకుండా ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు క్రియేట్ చేయడం, ఫేక్గా క్రియేట్ చేయడంలో తిరుపతి రెడ్డి, ఆవుల తిరుపతి రెడ్డి అని చెప్పేసి వీడు కూడా ఆర్టీసీ కాలనీ గుంటూరు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి గతంలో కూడా ఓల్డ్ గుంటూరులో ఈ ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేయడంలో ఈ వ్యక్తి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనిట్లో ఈ త్రివీధి యోగయ్య అని చెప్పేసి ఇది ఫేక్ నంబర్, ఈ ఐబీ అడంగల్లో ఫేక్ సర్వే నంబర్ క్రియేట్ చేయడము, దానితో పాటు ఈ లెక్చర్తో తెలుగు లెక్చర్తో పాటు ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేయడంలో ఈ యోగయ్య, త్రివీధి యోగయ్య, ఈ రామాంజనేయులు ఇద్దరు కూడా కాంబినేషన్ అన్నమాట. వీళ్ళిద్దరు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు యాక్చువల్లీ కేసులో. రిమైనింగ్ అందరికి కూడా వేరు అరెస్ట్ కానీ అక్యూస్ లిస్ట్లో కానీ ఏమి లేదు, ఎందుకంటే వెలుగుకి రావట్లేదు. మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చాము. మీకు ప్రెస్ నోట్ కూడా మీకు సప్లై చేస్తాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో ఇది ఏంటంటే ఇది సెప్టెంబర్ ముందే మనకు ఐడియా ఉంది. దీంట్లో సిఐ ప్రతిపాడు శ్రీనివాస్ ఆల్రెడీ పల్నాడులో పనిచేసినప్పుడు ఇలాంటి కొన్ని బేసిక్ కేసెస్, అంటే మీకు ఐడియా రావాలంటే మనకి జీడీసీసీ బ్రాంచ్, మనకి ప్రతిపాడు బ్రాంచ్ కిందకి 7 పిఎస్ఈస్ వస్తాయి. దాంట్లో చిన్న కొండ్రుపాడు పిఎస్ఈఎస్ సంబంధించిన ఒక కేసు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కేసు ఇది ఓన్లీ స్టార్టింగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ నాట్ ద మిడిల్ ఆల్సో, ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే.